టీవీ నేను మీ స్వాతి. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం ఖమ్మం నగరంలోని శ్రీధర్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బానోతు భద్రు నాయక్ ఆధ్వర్యంలో వక్తలు పాల్గొని ప్రసంగించారు. గిరిజన చట్టాలను పటిష్టవంతంగా అమలు జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని భద్రు నాయక్ డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాళ్ళ జెండా ఆవిష్కరణ చేస్తూ ఆదివాసీలు వాళ్ళు ఏదైతే 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, వాటికి పరిష్కార మార్గాలు ఏంటి అని చెప్పి ఒక చిన్న కార్యక్రమానికి పెద్దలు మా ఉద్యమకారిణి వనజక్క ఆదివాసీ సమాజం కోసం తన వంతు పాత్ర పోషిస్తూ పనిచేసినటువంటి వనజక్క గారు, అదేవిధంగా రాజన్న గారు, వారి బృందానికి అందరికీ ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తాను. వచ్చి వారు అనేక విషయాలు ఆదివాసీలు ఎట్లా ఎదుర్కొంటున్నారు, మనం వాటికి ఎట్లా వారికి అండగా నిలబడాలి, వాళ్ళ ఈ ప్రభుత్వాలు ఆదివాసీల పట్ల వాళ్ళు చూస్తున్నటువంటి వైఖరి ఏంటి అని చెప్పి చాలా విషయాలు వివరించారు. ఇవాళ ప్రభుత్వానికి మేము వాళ్ళ నిజంగా ఆదివాసీల పట్ల మీకు ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ప్రేమ ఉన్నా, ఏదో వాళ్ళని ఉత్సవాలు చేయటం కాదు, ఆదివాసీలకి వాళ్ళ అసలు మనం ఏమి ఇవ్వాలి, చట్టసభల్లో వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు ఏంటి, వాళ్ళ వాటా ఏంటి, వారి అస్తిత్వం పట్ల, వారి ఆచార వ్యవహారాల పట్ల మనం ఎట్లా వ్యవహరిస్తున్నాం, ఇవాళ ఆదివాసీలను అడవుల నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉంది. ఆ పేరుతో మైనింగ్ ని ధ్వంసం చేయాలని చెప్పి ఇలా ఆదివాసీల చట్టాలు ఒకవైపు ఉల్లంఘన చేస్తూ ఇవాళ ఆదివాసీల్ని అడవి నుంచి బయటకు వెళ్ళి ఆదివాసీల్ని దేశద్రోహులుగా ఇవాళ చూస్తూ రామన్నారు. కాబట్టి ఇప్పటికైనా పాలకులు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీ దినోత్సవాలను మీకు నిజంగా జరపాలంటే, మీకు అర్హత ఉండాలంటే మీరు పోయి ఆదివాసీ గూడాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో పోయి సంచరించండి. ఇవాళ వారికి సరైన విద్య, వైద్యం, ఉపాధి కూడా దొరకలేని పరిస్థితుల్లో ఆదివాసీలు వాళ్ళ రోడ్డున తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వారికి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఆదివాసీ దినోత్సవాన్ని అయినా మీరు వారికి చట్టసభలో వారికి రావాల్సిన వాటా, ఆదివాసీ మహిళలకు ఇవాళ మీరు సీట్లు ఇవ్వటంలో ఈ ఖమ్మం జిల్లాలో ఒక్క ఆదివాసీ మహిళ కూడా ఇవాళ చట్టసభలో, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పోలేని పరిస్థితి. 50% ఉన్నటువంటి ఆదివాసీ మహిళలు 15% ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఆదివాసీలు. కానీ ఎక్కడ ఒక ఆదివాసీ మహిళ ఏ రకమైన పదవుల్లో కూడా పొందలేని పరిస్థితి. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీల పక్షాన ఆదివాసీ చట్టాల అమలు దిశగా మీరు చేసినప్పుడే ఇవాళ ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. లేకపోతే తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది, భవిష్యత్తులో బహుజన రాజ్యం వస్తుంది, మేము ఎంతమంది మాకంతా వాటా, మేము మా సీట్లు మేము సాధించుకుంటాం, మేము పాలకులు అవుతాం, మాన్యవారు కాంశీరామ్ చెప్పినట్టు, చట్టసభలో అంబేద్కర్ చెప్పినట్టు, పూలే చెప్పినట్టు మా ఓట్లు మేము వేసుకుంటాం, ఇక చెల్లదు, ఓట్లు మీవి సీట్లు మీవా అని చెప్పి మాన్యవారు కాంశీరామ్ గారు చెప్పారు. కాబట్టి ఓట్లు మావే, సీట్లు మావే, పాలకులు మేమే అని చెప్పి మేము ఇంకోసారి చెప్పదలుచుకొని పాలకులు అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై భీమ్.